ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం 10,124 ఎకరాలను దీనికోసం కేటాయించింది. ఈ 10,000 ఎకరాల ఫ్యూచర్ సిటీలో మళ్ళీ 8 జోన్స్ ఉండబోతున్నాయి. ఏంటా 8 జోన్లు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్, రెసిడెన్షియల్ జోన్, మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇవి ఈ 8 జోన్లు. వీటిలో లైఫ్ సైన్సెస్ హబ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఏకంగా 4,207 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ జోనే పెద్దది, 3,642 ఎకరాలు ఉంటాయి. ఇక హైదరాబాద్లోని ఎక్కడి నుంచైనా ఈ 4th సిటీకి చేరుకోవడానికి బ్రహ్మాండమైన కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకోవడానికి రోడ్ అండ్ మెట్రో రైల్ కనెక్టివిటీకి ఆల్రెడీ ప్లానింగ్ జరిగిపోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల మీదుగా లేదా ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ మీదుగా